ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానాలన్నీ స్వతంత్రించుకుంటూ ఉన్నారా? దేవుని యొక్క అత్యధికమైన కృపలో వర్ధిల్లుతూ ఉన్నారా? మరి ఈ దినము దేవుడు ఏ కృప నుంచి మనల్ని బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు ఒక బలమైన వాక్కునిచ్చి మనల్ని బలపరుస్తున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈరోజు కృప శ్రేష్టమైన దేవుని బిడ్డలారా, అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే కృప. ఈ కృప దావీదు మీద దేవుడు శాశ్వతమైన కృపను చూపాడు. అందుకే దావీదు మరి రాజుగా ఎంపిక చేయబడడం, తన ప్రజలకు అంటే ఎన్నిక లేని స్థితిలో నుంచి ఎన్నికైన స్థితిలోకి మార్చేదే కృప. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ దేవుడు నీకు ఏ కృప ఇచ్చాడో అది నీ జీవితాన్ని బట్టి, నీ స్థితిని బట్టి ఆ కృప నీకు తగినది అని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఎంతో మంది గొప్ప భక్తుల పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు, ఎంతగానో కృప చూపించాడు. బైబిల్ గ్రంథంలో అనేక భక్తుల్ని దేవుడు లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎన్నిక లేని వారిని ఎన్నికైన జనాంగంగా మార్చేదే కృప. బైబిల్ గ్రంథంలో పౌలు గారు మరి ఎంతో గొప్ప దేవుని పనిచేస్తూ ఉన్నా తనకు చిన్న శ్రమ దేవుడు కలుగు చేసినప్పుడు దేవుడికి ప్రార్థిస్తాడు. దేవా, ఈ శ్రమ నుంచి నన్ను తీసివేసి నన్ను బయటకు తీసుకుని రమ్మన్నప్పుడు నా కృప నీకు చాలును అనే మాట అక్కడ దేవుడు తెలియజేస్తాడు. దేవుడురా, రెండోదిగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే ఎంతో మంది పట్ల దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు లేవనెత్తేవాడుగా మనం చూస్తూ ఉన్నాం కదా. కనుక కృపరించి బలపరిచేవాడు, కృపరించి లేపేవాడు. కృప ఉన్నతమైనది, కృప శాశ్వతమైనది. మరి కృపలో మనం ఇవ్వబడాలి. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు దద్దరిల్లిన దేవుడు తన కృపరించి బలపరిచేవాడు. బైబిల్ గ్రంథంలో ఎబ్బేజు గురించి మనందరూ తెలుసు కదా. ఎబ్బేజు దేవుడికి ప్రార్థిస్తాడు కొన్ని విషయాలు బట్టి. ఎబ్బేజు అనే మాటకు అర్థం వేదన. దేవుని బిడ్డలారా, తన తల్లి వేదనతో అతన్ని కంది కనుక ఎబ్బేజు అనే పేరు వేదనతో కన్నానని ఆ పేరుకి అర్థం అట్లా వచ్చినట్టు పెట్టినట్లుగా తనకు తెలిసినప్పుడు తను ప్రార్థిస్తాడయ్యా, ఆ పేరు తగినట్లుగా నా జీవితం ఉండొద్దు, నా పట్ల నీ కృప కుమ్మరించబడాలి, నీ కృప నెరవేర్చబడాలి, నీ కృపతో నేను నింపబడాలి ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను స్థిరపరిచినట్లుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన స్థితిగతులు ఎట్లా ఉన్నాం, మన పరిస్థితులు ఎట్లా ఉన్నాం, స్థితిగతులను మార్చేవాడు, ఆశీర్వాదకరంగా లేపేవాడు దేవాది దేవుడు మాత్రమే. కాబట్టి కృప శాశ్వతమైనది, కృప శాశ్వత కాలం ఉండేది, కృప స్థిరపరిచేది, కృప ఉన్నతంగా హెచ్చించేది. కనుక పర్వతములు తొలగిపోయిన, మెట్టలు దద్దరిల్లిన దేవుని కృప నిన్ను నన్ను ఈరోజు విడిచి వెళ్లకుండా మనల్ని ఉన్నతంగా లేపే కృపతో ఈరోజు దేవుడు నేను నింపబోతూ ఉండగా ఈరోజు వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవా, ఈ దినం మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారు, ఈ వాగ్దానం వారి చేతుల్లో దూరంగా పనిలోకి దయచేసిన తండ్రి, ప్రతి ఒక్క మాట వారి చేతులను రూఢీపరచండి.